అసలు రథసప్తమి అంటే ఏంటి, దీన్ని ఎందుకు చలికాలంలోనే జరుపుకుంటారు, ఈ విషయాన్ని పూర్తిగా తెలుసుకుందాం, వినేయండి. మన పూర్వీకుల నమ్మకం ప్రకారం చలికాలంలో సూర్యదేవుడు పగటిపూట గుర్రాల మీద, రాత్రిపూట తాబేలు మీద సవారీ చేస్తాడట. కానీ రథసప్తమి తర్వాత సూర్యదేవుడు తన వాహనాన్ని మార్చుకుంటాడు. పగటిపూట తాబేలు మీద, రాత్రిపూట గుర్రాల మీద సవారీ చేస్తాడట. అందుకే చలికాలంలో పగలు త్వరగా ముగిస్తాయి, రాత్రులు నెమ్మదిగా సాగుతాయి. అదేవిధంగా ఎండాకాలంలో పగలు నెమ్మదిగా, రాత్రులు వేగంగా గడుస్తాయని మన పెద్దలు చెబుతుంటారు. ఇప్పుడు ఇదే విషయాన్ని మన శాస్త్రాలతో జోడించి చూద్దాం. ఒకప్పుడు లోకం మొత్తం చీకటితో నిండిపోయిందంట. పగలు రాత్రి అనే తేడా లేకుండా ప్రకృతి గందరగోళంగా మారింది. అప్పుడు దేవతలందరూ కలిసి లోకానికి వెలుగునిచ్చే శక్తి ఎవరు అని ఆలోచించారు. అప్పుడే ఆకాశంలో సూర్య భగవానుడు తన మహారథంపై అవతరించాడు. ఆ రథానికి 7 గుర్రాలు, ఒక చక్రం, అరుణుడు సారథిగా ఉన్నాడు. ఆ 7 గుర్రాలు అంటే సోమ, మంగళ, బుధ, గురు, శుక్ర, శని, ఆదిత్య అంటే 7 రోజుల సూచన. ఆ రోజు నుంచే సూర్యుడు తూర్పున ఉదయించి పడమట్లో అస్తమించడం ప్రారంభించాడు. అదే రోజున మాఘశుద్ధ సప్తమి అంటే రథసప్తమి. ఈ రోజునే సూర్యుడు తన దక్షిణాయన ప్రయాణాన్ని ముగించి ఉత్తరాయణ దిశగా ప్రయాణం ప్రారంభిస్తాడు. అందుకే రథసప్తమి కేవలం ఒక పండుగ కాదు, ప్రకృతి, కాలం, శక్తి మార్పునకు సూచన. Download ShareChat.